నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. గత వైసీపీ హయాంలో ఏ విధంగా మద్యం కుంభకోణం జరిగింది, లేదంటే గవర్నమెంట్ ల్యాండ్స్ని ఎలా అమ్మేసుకున్నారు, ఎలా తనఖా పెట్టి డబ్బులు తెచ్చుకున్నారు, ఇసుక మాఫియా అని లేదంటే ఇతర మాఫియాల గురించి, కుంభకోణాల గురించి మనం వింటూ వచ్చాము. కానీ బతుకున్న మనిషిని చనిపోయాడని చెప్పేసి కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాల్ని దోచేయడం ఎక్కడైనా చూసామా అంటే అది కూడా వైసీపీ హయాంలో స్పీకర్గా పనిచేసిన తమ్మినేని సీతారాం గారి కుటుంబం చేసిన పనిని చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. మరి ఎలా ఆయన స్కామ్ చేశారు అనేది తెలుసుకుంటూ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల ఎంతమంది పేదలు తమ భూముల్ని కోల్పోయారు అనేది కూడా మనం ప్రస్తావించుకుందాం. ఎందుకంటే రీసెంట్గానే మనం చూసాం కాబట్టి విజయనగరానికి సంబంధించి మరి దీని మీద మాట్లాడుకుందాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. అంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా ఎలా భూముల్ని దోచేశారు అనడానికి ఒక ఉదాహరణ మనం రీసెంట్ గానే చూసాం, అశోక్ గజపతి రాజు గారు. అలానే ఎంతమంది పేదలు అన్యాయం అయ్యారనేది కూడా తెలుసు. కానీ బతుకున్న మనిషి చచ్చిపోయాడంటూ సర్టిఫికేట్లు క్రియేట్ చేసి కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తుల్ని దోచేయడం అనేది కూడా ఈరోజు చూస్తున్నాం. ఎక్కడికి పోయింది అసలు రాజకీయం? అశోక్ గజపతి రాజు గారి విషయంలో దాని సంబంధికుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి, దాని వెనకాల ఎవడున్నా కానీ. అవును సార్. అలాగే తీసుకోవచ్చు కూడా. అవును. చంద్రబాబు నాయుడు గారు చెప్పినా కానీ వినట్లేదంటే చాలా సీరియస్ మ్యాటర్, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. రాజు గారు కూడా దీన్ని వదిలిపెట్టకూడదు. అంతే. దాని వెనకాల ఎవడన్నా సరే నేల వేసి కొట్టేయాలి, ఈడ్చి ఈతలు పడేయాలి. రెండు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా తమ్మినేని సీతారాం గారు, అతను తెలుగుదేశం పార్టీ స్కూల్ నుంచి వచ్చాడు. అతను ఆయన ఎమ్మెల్యేగా పనిచేసాడు, మంత్రిగా పనిచేసాడు, చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గంలో కూడా పనిచేశాడు. ఆయన తర్వాత పార్టీ మారాడు, ప్రజారాజ్యంలోకి వెళ్ళాడు, తర్వాత మళ్ళీ టీడీపీలోకి వచ్చాడు, మళ్ళీ వైసీపీలోకి వెళ్ళాడు. ఇలా అటు ఇటు మారుతూ వచ్చాడు ఆయన. తర్వాత వైసీపీలో ఎమ్మెల్యే స్పీకర్ అయ్యాడు. ఆయన ఒక స్పీకర్ స్థాయిలోకి వచ్చిన తర్వాత సీనియర్ రాజకీయ నాయకుడు అయ్యాడు. వార్ధక్యం వచ్చింది, సీనియర్ నాయకుడు అయిన తర్వాత ఒక రకమైన హుందా రాజకీయాలు చేయాలి. అత్యంత చిల్లరగా వ్యవహరించాడు అతను. ఆ మాటలో చేష్టలో ఇవన్నీ చూస్తుంటే ఇంత చిల్లరొడేటరా బాబు అని ఇలాగా అతని వ్యవహారం, మాట తీరు ఉండేది. ఇప్పుడు థ్యాంక్స్ గివింగ్ అని ఉంటుంది. ఇప్పుడు ఒక నాయకుడి దగ్గర మనం వాళ్ళతో పాటు సహచరులుగా పనిచేసాం, వాళ్ళతో అనేక సంవత్సరాల ప్రయాణం చేసాం. వాళ్ళని ఏదైనా మాట అనేటప్పుడు, ఇప్పుడు మనకి ముఖ పరిచయం ఉన్న వాళ్ళని గబక్కన మాట అనాలంటే ఆలోచిస్తాం. అటువంటిది అన్నాళ్ళు వాళ్ళ సహచర్యం, వాళ్ళ సాంగత్యం, వాళ్ళతోటి కలిసి ప్రయాణం చేసి నాయకుడిగా అంగీకరించి వాళ్ళ నాయకత్వంలో పనిచేసి వాళ్ళని మాట అనాలంటే ఎంతో కొంత మాట అన్నాడంటే అతను అత్యంత నీచుడి కింద లెక్క, విశ్వాసఘాతకుల కింద లెక్క. అలాగే ఇటీవల కాలంలో చాలామంది రాజకీయ నాయకులు కనపడుతున్నారు. కానీ అంతకు మించి చాలామంది హుందాగా విజ్ఞప్తి ప్రవర్తించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఇతను సంపాదించింది చాలదా? ఒకసారి ఒరిజినల్గా వాళ్ళు ఒరిజినాలిటీ ఏంటో, వాళ్ళు 283 ముందు ఎలా ఉన్నారో ఇప్పుడు ఎలా ఉన్నారో చూసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇంత సంపాదించిన తర్వాత ఏదైనా ఖాళీగా ఉన్న భూమి పడున్నదే, ఇది ప్రభుత్వ భూమి, లేకపోతే ఎవరికి సంబంధం లేనిది, ఎవడో దానికి హక్కుదారు లేడు, ఇక్కడ ఎక్కడో ఏ ఉయ్యస్సో పోయి అక్కడి నుంచి రావట్లేదు, ఇట్లా ఎవడో పట్టించుకోవట్లేదు, చాలా నుంచి ఖాళీగా పడి ఉంటుంది, అలాంటివి దొబ్బేసేయడం దానికి ఒక అర్థం ఉంటుంది. పట్టుకుంటే పాపం మాకు కావద్దండి, ఏమోనండి ఇక్కడ ఉందే సూట్ కేసు ఎవరిదో అనుకుని మా ఇంటికి వెళ్ళి పెట్టానండి, జాగ్రత్త చేసేమంటారు కదా. అంతే సార్. ఇప్పుడు బస్ స్టాండ్లో గట్ట సూట్ కేసు గట్ట మర్చిపోవడానికి ఎవడన్నానే అది తీసుకెళ్ళి ఎవరు రాకపోతే జాగ్రత్త పెడతామంటే అన్ని జాగ్రత్త పెడతాం, లేదంటే ఎవరిని అడిగితే ఇదిగోండి మాకు ఎవరికి అప్పచెప్పాలో తెలవలేదండి, అది ఇది అని ఏదో చెప్తాను. అలా కూడా తప్పించుకోవచ్చు నువ్వు. అవి ఏమి లేకుండా బతుకున్న వాళ్ళు భూమి వాళ్ళు డెత్ సర్టిఫికేట్ సృష్టించేసి ఆ కాగితాలు మార్పించేసి ఆ భూమి దొబ్బేయడానికి ట్రై చేసావంటే నువ్వు గుండెలు తీసిన బంటు కింద లెక్క. అంటే కాని కూతుర్ని పిలిపించేశారు, లేని కొడుకుని సృష్టించేశారు. ఇప్పుడు ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు ఏమైంది, కుటుంబం అయిపోయారు. అవును. ఆల్రెడీ 4 మంది అరెస్ట్ అయిపోయారు, వీళ్ళు కూడా అరెస్ట్ అయిపోతారు. అవును. ఇప్పుడు అక్కడ జిల్లా ఎస్పీ డైరెక్ట్గా ఈ ఫ్రాడ్ గురించి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడంటే ఈయన తప్పించుకోలేడు. అన్ని ఆధారాలు దొరికేసిన తర్వాత ఇక అతను ఎటు చక్రబంధంలో ఇరుక్కుపోయిన తర్వాతే ఎస్పీ బయటకు వచ్చి చెప్తాడు. ఎస్పీ డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టండి, ఈయన పని అయిపోయినట్టే. ఇతను కథ అలాగ రాశారు సెంటెన్స్ అతనికి. కాబట్టి ఆయనకి నేనేమనుకుంటున్నానంటే
ఈ వయసులో ఇంత సంపాదించి ఇంత స్థాయిలోకి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి వక్ర బుద్ధి పుట్టి ఈ రకమైన తప్పటడుగేసి ఈ రకంగా ఫ్రాడ్ చేసి మాల్ ప్రాక్టీస్ చేసేటంటే అది కర్మ అనుకుంటున్నాను నేను. అతనికి కర్మ కాలితే నేను ఎటువంటి పనులు చేస్తారు. నేను అతని కర్మ వెంటాడింది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అతని విశ్వాసఘాతకానికి, అతని నోటు దురుసుకి, వదరబోతుతనానికి భగవంతుడు విధించిన శిక్ష అనుకుంటున్నాను ఇది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ కలియుగంలో ఇప్పుడు ద్వాపరయుగం, త్రేతాయుగం, సత్యయుగం అండి యుగాలు కదా. ఇది కలియుగం. దీని ముందు ద్వాపరయుగం, దాని ముందు త్రేతాయుగం, దాని ముందు సత్యయుగం ఉన్నది. సత్యయుగంలో అంతా కూడా ధర్మం 4 పాదాల మీద నడిచేది. త్రేతాయుగం వచ్చినప్పుడు 3 పాదాల మీద నడిచింది. ద్వాపర యుగం వచ్చినప్పుడు 2 పాదాలు నడిచింది. ఇక్కడ కలియుగం వచ్చినప్పుడు కుంటుతో నడుస్తూ ఉంటుంది. అప్పట్లో ఒక సత్యయుగంలో నీకైనా వరం వచ్చినా శాపం వచ్చినా ఇమీడియట్గా అప్పటికప్పుడు ఇన్స్టెంట్. త్రేతాయుగం వచ్చేటప్పటికి అప్పుడైనా వరం ఇచ్చినా శాపం పెట్టినా యుగాల తరబడి నడిచి మళ్ళీ యుగంలో నెరవేరుతూ ఉండేది. అది సపోజ్ నువ్వు వరం ఇచ్చాడు ఇంకో రాముడు త్రేతాయుగంలో, మళ్ళీ జనంలో నేను వివాహం చేసుకుంటాను, లేదా మళ్ళీ జనంలో నీకు నేను ఆ వరం ఇస్తాను, నీకు అవకాశం ఇస్తాను అన్నాడు అనుకో, అది ద్వాపర యుగంలో నెరవేరేది. ఈ కలియుగంలో అలా కాదు. ఈ యుగంలోనే నువ్వు చేసిన పాపాలు, పుణ్యం మాట దేవుడి పాపం మాత్రం ఇమ్మీడియట్గా నీకు ఎలా గదిలో పాపం చేసి బయటకు తలుపు తీసినట్టు ఎదురకుండా వచ్చేస్తుంది నీకు కర్మ. అలా వెంటాడుతుంది వేగంగా. అలాంటి దుష్టాంతరాలు ఎన్నో చూసాం. కర్మ అనేటువంటిది నిన్ను వదిలిపెట్టదు. నీ నీడ నిన్ను వదిలిపెట్టదు. కొంచెం పొడవుగా ఉండొచ్చు, కొంచెం సూర్యుడు అన్నిటి మీద వస్తే కొంచెం తక్కువ ఉండొచ్చు, కానీ నీడ నిన్ను మాత్రం వదలదు. నీడ నేను నీడను నేనైనట్టు కర్మ వెంటాడుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఇతను అమరావతి గురించి కానీ, అమరావతి రైతుల గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, సోనియా గాంధీ గారి గురించి కానీ, ఇలాగ అనేక మంది గురించి ఇతను మాట్లాడిన మాటలో ఆ నియోజకవర్గాలు ఇతను చేసిన దౌర్జన్యాలు, దుర్మార్గాలు, అరాచకం అతన్ని అన్నీ కలిపి చుట్టుముట్టినాయి అనుకుంటున్నాను. డెఫినెట్గా అతను ఇందులోంచి తప్పించుకోలేడు. అంతే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.